హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ తెలుగు రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ఇందుమతి నిజస్వరూపం తెలుసుకొని సునంద దగ్గర నిజాన్ని బయటపెట్టేసిన అలేఖ్య ఆనందికి క్షమాపణ చెప్పిన సునంద. ఇక ఆనంది అయితే సునందకి తాంబూలమిచ్చి ఆశీర్వాదమైతే ఇవ్వనని అడుగుతూ ఉంటుంది. ఇక సునంద చేతిలో తాంబూలం పెట్టడంతో సునంద అయితే ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఆనంది ఇచ్చిన తాంబూలాన్నైతే తీసుకుంటుంది. ఇక అందరూ ఉన్నారు కాబట్టి ఇక ఏమీ మాట్లాడలేక మౌనంగా ఆనందినైతే దీవిస్తుంది. ఇక ఆనంది అయితే ఆదిత్య దగ్గర కూడా ఆశీర్వాదమైతే తీసుకుంటుంది. ఇక అనుకున్నదైతే సాధిస్తుంది ఆనంది. అప్పుడే సునంద అయితే ఆది, ఇక మనం వెళ్దాము, వచ్చే పని అయిపోయినట్టుంది కదా, పద వెళ్దాము అంటూ అనంగానే సరే మమ్మీ వెళ్దాము అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. ఆదిత్య సునంద ఇద్దరూ కూడా అక్కడ్నుంచి కోపంగా అయితే వెళ్ళిపోతారు. అప్పుడే ఇక పద్మమ్మ అయితే బిడ్డా, నీ సంకల్పం చాలా గొప్పది బిడ్డా, ఆ వాళ్ల ఆశీర్వాదం దొరకదనుకున్నా కాని ఆ అమ్మవారు దయవల్ల మీ అత్తగారి ఆశీర్వాదం కూడా నీకు లభించింది. ఖచ్చితంగా ఇక నువ్వు ఇంటికి వెళ్లే అవకాశం దొరుకుతుంది. అమ్మవారి దయ నీపై ఉంది కాబట్టి మీ భార్యాభర్తలు త్వరలోనే కలుస్తారు బిడ్డా. నాకర్థమవుతుంది, మీ అత్తగారు కూడా తను చేసిన తప్పేంటో తెలుసుకుంటుంది. నీకోసం వచ్చే రోజంటూ వస్తుందని నాకు చాలా నమ్మకం కలిగింది. అమ్మా, నా బిడ్డని నువ్వే చల్లగా చూడాలి, దాని కాపురాన్ని నిలబెట్టాలి. అందరూ ఆనందంగా ఉండాలని కోరుకునే నా బిడ్డ జీవితం ఎందుకిలా అయిపోతుంది? నువ్వే దానిమీద దయచూపించి దాని పెనిమిటిని దాన్ని ఒకటి చేయి తల్లి అంటూ ఇక పద్మమైతే కోరుకుంటూ ఉంటుంది. ఇక వ్రతం పూర్తయిన తర్వాత నేలపైనైతే భోజనం చేస్తుంది ఆనంది. నేలపైన భోజనం చేసి ఇక అమ్మవారినైతే మొక్కుకుంటూ ఉంటుంది. అమ్మా, నీ వ్రతం పూర్తి చేసుకున్నాను, అలాగే నా తప్పు లేదని నిరూపించుకునే అవకాశం కూడా నాకు కల్పించి తల్లి అంటూ ఇక ఆనంది అయితే అమ్మవారిని మొక్కుకుంటూ ఇక వేడుకుంటూ ఉంటుంది. ఖచ్చితంగా బిడ్డా, నువ్వనుకున్నది సాధిస్తావు, అమ్మదయతో నువ్వనుకున్నది నెరవేరుతుంది అంటూ ఇక సింహాద్రి కూడా చెప్తూ ఉంటాడు. ఇక పంతులుగారైతే అమ్మా, నీకు ఆ పరమేశ్వరి అండగా ఉంది, ఇక నీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవమ్మా. అమ్మవారి వ్రతం చేశావు, సంకల్పంతో చేశావు కాబట్టి ఆశీర్వాదం దొరకదనుకున్నా నీ భర్త నీ అత్తగారి ఆశీర్వాదం దొరికింది. ఇక నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా, అమ్మ నీతో ఉన్నానని పలికినట్టే అంటూ ఇక పంతులుగారు కూడా చెప్పంగానే అవును పూజారి తాత, నాకు సంతోషంగా ఉంది, ఖచ్చితంగా అమ్మవారే నాకు మార్గాన్ని చూపిస్తారు అంటూ ఇక సంతోషపడుతూ ఉంటుంది ఆనంది. ఇంతలో ఇందుమతి అయితే తన కొడుక్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. నేను అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందిరా, ఆ కుట్టియే ఈ ఇంటి వారసురాలని ఎప్పటికీ బయటపడే అవకాశమూ లేదు, ఆ కుట్టి నోటితో బయటపెట్టే అవకాశమూ లేదు. దాని మొగుడికి ఆ విషయం తెలిసింది కాబట్టి బయటపెడతాడేమో అని కంగారు కడ్డాను. కాని ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా కలిసి లేకుండా విడిపోయేలా చేశాను కాబట్టి ఇక ఈ విషయాన్ని దాని మొగుడు కూడా బయటపెట్టడు. ఇక మిగిలింది జీవన విషయంలో కూడా నేను జాగ్రత్తలు తీసుకున్నాను. ఇటువైపు అటువైపు ఆస్తి మొత్తం దాని పేరుకి వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా ఆస్తి మన పేరుకి రాయించుకుందాము. అలాగే ఆ అలేఖ్యను కూడా పాములా వాడుతున్నాను. ఈ ఆస్తి మొత్తం మన సొంతమైన తర్వాత ఇటు ఈ కుటుంబాన్ని అటు ఆ సునంద కుటుంబాన్ని అంతా నాశనం చేసేయచ్చు. ఎలాగో జీవన ఈ ఇంటి వారసురాలని కాదని తెలుసు. ఆస్తి మొత్తం మన సొంతమైన తర్వాత మనం ఆడింది ఆట పాడింది పాటగా ఉంటుంది. ఈ విషయం బయటపడేలోపే మొత్తమంతా జరిగితీరాలి. జీవనలిక్కూడా ఎలాగూ ఈ ఇంటి వారసురాలు కాదని తెలుసు కాబట్టి ఆనందియే ఈ ఇంటి వారసురాలని నిజం బయటపడేలోపే మనమంతా చేసేయాలి అంటూ ఇక ఇందుమతి అయితే తన కొడుకుతో మాట్లాడుతూ ఉండంగా ఈ మాటలైతే ఆలేఖ్య వినేస్తుంది. ఏంటి, ఆనంది ఇంటి వారసురాలా? ఇంత గొప్పింటి బిడ్డ అయ్యుండి తను అన్ని కష్టాలు పడుతోందా? ఆనంది చాలా మంచిది, తన మంచితనాన్ని తెలుసుకోలేకపోయాను. ఆదిత్య నా సొంతం అవ్వాలన్న దురాశతో తన జీవితాన్ని నాశనం చేయాలని చూశాను. నేను చాలా పెద్ద పాపం చేశాను. నేను చేసిన తప్పులు సరిచేసుకోవాలి. ఆదిత్య జీవితం బావుండేలా చెయ్యాలి. నేను ప్రేమించిన వ్యక్తి సంతోషంగా ఉండాలనే కదా నేను కోరుకోవాలి. కాని నా స్వార్థం కోసం అటు ఆదిత్యాన్ని బాధపెడుతున్నాను, ఇటు నన్ను కాపాడిన ఆనందిని కూడా బాధపెడుతున్నాను. తన జీవితం నా కారణంగానే బాగుపడాలి అంటూ ఇక అలేఖ్య అయితే సునందని కలుసుకుంటుంది. ఏంటి అలేఖ్య, ఇలా వచ్చావని సునంద అడుగుతూ ఉండంగా నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ అనంగాని నువ్వేం తప్పు చేశావు అంటూ అడుగుతూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక అలేఖ్య అయితే జరిగినవన్నీ చెప్తూ ఉంటుంది. ఆనంది ఎలాంటి తప్పు చేయలేదు, ఆనందికి ఏ పాపం తెలీదు. ఇదంతా చేసింది జీవన, ఇందుమతిగారే. జీవన ఆ ఇంటి వారసురాలు కాదని జీవనికి తెలుసు. ఆ ఇంటి అసలైన వారసురాలు ఆనంది. అందుకే ఆ కుటుంబం గురించి అంతగా తాపత్రయపడుతోంది.
కాని తన పుట్టినిల్లైన ఆ పుట్టినిల్లికి న్యాయం చేయాలని తను ఈ కుటుంబానికి అన్యాయం చేయలేదు. ఆ పెళ్లి విషయంలో కూడా ఇందుమతిగారి కుట్రే ఉంది. జీవన, ఇందుమతిగారే ఇదంతా కలిసి చేశారు. అంతేకాదు జీవనకి తెలియని విషయం కూడా ఉంది. ఈ ఇంటి ఆస్తి, ఆ ఇంటి ఆస్తి మొత్తం జీవన పేరుకి వచ్చిన తర్వాత అది ఆ ఇందుమతిగారి పేరున రాయించుకున్న తర్వాత జీవనని కూడా ఈ లోకంలోనే లేకుండా చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఆ విషయం తెలియని జీవన వాళ్ల పెద్దంబ ఎలా చెప్తే అలా ఆడుతుంది. జీవన ఇందుమతిగారి సవిటి కూతురు అంటూ చెప్పంగానే అప్పుడే ఇక సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. నిజం చెప్పు జీవన, నిజం చెప్పు అంటూ నిలదీయంగానే నిజమే అత్తయ్యగారు, కాని ఆనందియే ఆ ఇంటి వారసురాలన్న విషయం మాత్రం నాకిప్పటివరకు తెలీదు. నేను ఆ ఇంటి వారసురాలని కాదని నాకు తెలుసు, కాని ఆ ఇంటి వారసురాలు ఎప్పుడో చనిపోయిందని మా పెద్దమ్మ నాకు అబద్ధం చెప్పింది. ఆనంది అసలైన వారసురాలని ఇప్పటివరకు నాకు తెలీదు అంటూ జీవన నోటితో జీవన కూడా నిజాన్ని బయటపెడుతుంది. నేను ఎంత పెద్ద తప్పు చేశానో, చాలా తప్పు చేశాను అంటూ సునందైతే ఆనంది దగ్గరకైతే వస్తుంది. ఆనందికైతే క్షమాపణ చెప్తుంది. నన్ను క్షమించు ఆనంది, నన్ను క్షమించు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను సరిదిద్దుకోలేని తప్పు చేశాను. అసలు ఇంత మూర్ఖురాల్లా ఎలా ప్రవర్తించానో నాకే అర్థం కాలేదు. అసలు ఎందుకిలాంటి పనులు చేశానో నాకే తెలియలేదు. నీ గురించి తెలిసి కూడా నేను చాలా పాపం చేశాను. అలేఖ్య చెప్తే తప్ప నిజనిజాలు తెలుసుకోలేకపోయాను. నువ్వు అమ్మవారి పూజ చేసి సంకల్పించుకున్నావు కదా, ఆ అమ్మవారే అలేఖ్య రూపంలో వచ్చి నాకు బుద్ధి వచ్చేలా చేసి ఉంటారు. నన్ను క్షమించు ఆనంది అంటూ ఆనందికి క్షమాపణైతే చెప్తుంది సునంద. ఇక ఆదిత్యాని ఆనందిని ఒకటి చేస్తుంది. నా కారణంగా మీ ఇద్దరూ దూరమయ్యారు. నిన్ను దూరం చేసుకుని ఆదిత్య ఎంత బాధపడ్డాడో నా కళ్లారా నేను చూశాను. నన్ను క్షమించండి ఇద్దరూ అంటూ సునంద అయితే కాదిత్య ఆనందిని ఒకటి చేసి ఇద్దరికీ అయితే క్షమాపణైతే చెప్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.